అందరికీ హాయ్ అండి. ఇది వర్ల్‌ఫుల్ టాప్ లోడ్ వాషింగ్ మిషను. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి స్పిన్ అవుతున్నప్పుడు డ్రమ్ అంతా ఒక సైడ్‌కొచ్చేస్తుంది. కంప్లీట్‌గా మనకి మిషన్ అంతా ఓవర్‌గా షేకింగ్, వైబ్రేషన్ వచ్చేస్తుంది. సో, ఇది మనకి దీని కంప్లెయింటు. మనకి చూడండి డ్రమ్ అనేది ఒక సైడ్‌కి వాలిపోయింది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇవి టాప్‌లో 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే మనకి కంప్లీట్‌గా పీసీబీ అనేది రిమూవ్ అయిపోద్ది. ఈ విధంగా 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుంటే మనకి పీసీబీ అనేది వచ్చేస్తది. మనకి పీసీబీకున్న అన్ని కనెక్షన్స్ రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగాన. ఈ కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా మనకి పీసీబీ అనేది వచ్చేస్తది. దీన్ని సైడ్‌కి పెట్టుకుందాం. సో, మనకి పీసీబీ కిందన కూడా 2 స్క్రూలుంటాయి. ఈ 2 స్క్రూలు రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓ 2 స్క్రూలుంటాయి. ఈ 2 స్క్రూలు కూడా మొత్తం 4 స్క్రూలు కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ప్యానెల్ అనేది కంప్లీట్‌గా బయటకొచ్చేస్తది. సరే చూడండి మీకు చూపిస్తాను. ఈ విధంగా బ్యాక్‌ని కూడా 2 స్క్రూలుంటాయి. ఈ విధంగా మనకు బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. సో, చూడండి మనకి కంప్లీట్‌గా ఫ్రంట్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఒకసారి మనకు వైరింగ్ కిట్ కూడా ఈ ఫెనెల్ నుండి రిమూవ్ చేసుకోవాలి. సో, చూడండి మనకి వైరింగ్ కిట్ రిమూవ్ చేసేసాను. మనకి ప్రెషర్ లాక్‌కి ఒక ట్యూబ్ ఉంటది. ఆ ట్యూబ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. సో, కంప్లీట్‌గా మనం రిమూవ్ చేసుకున్నాం. ఫ్రంట్ ప్యానెల్ అనేది సైడ్‌కి పెట్టుకున్నాం. చూడండి మనకి డ్రమ్ అనేది ఒక కార్నర్‌కి వచ్చేస్తుంది. ఇటు సైడ్ కార్నర్ సస్పెన్షన్ అనేది దిగిపోయింది కంప్లీట్‌గా. మనం సస్పెన్షన్స్ అనేవి రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. చూడండి మనకి డ్రమ్‌ని పట్టుకొని 4 వైపులు ఈ రాడ్‌లున్నాయి కదా! వీటినే సస్పెన్షన్స్ అంటారు. వీటిని మనం రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఏ విధంగా రీప్లేస్‌మెంట్ చేయాలనేది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి మనకు ఒక సైడ్ సస్పెన్షన్ అనేది రిమూవ్ చేశాను. ఈ విధంగా ఉంటది మనకి సస్పెన్షన్ అనేది. మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో 4 సస్పెన్షన్స్ వస్తాయి 4 వైపులు కూడా. చూసారా? ఈ సస్పెన్షన్ అనేది ఫ్రీ అయిపోయింది. మనకి కిందకొచ్చేసరికి ఒక డ్రైన్ మోటరు ఐ మీన్ ఒక మోటరు, ఒక గేర్ బాక్స్ ఉంటది. చూడండి మనకు 4 వైపులు 4 సస్పెన్షన్స్ రిమూవ్ చేశాను. సో, ఒకసారి మీకు చూపిస్తాను. ఇగోండి ఇవి 4 సస్పెన్షన్స్. ఇవి చిన్నగున్నాయి కదా! ఇవి ఫ్రంట్‌కుంటాయి. కొద్దిగా పెద్దగున్నాయి కదా! ఇవి బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ విధంగా ఉంటది మనకి సస్పెన్షన్స్ అనేవి. ఇవి ఏ విధంగా లాక్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. మనకి సస్పెన్షన్ మీదనే దీనికొక లాక్స్ ఉంటాయి. అవి డ్రమ్ మీదనే బాడీని పట్టుకునివి ఈ విధంగా లోపల పెట్టి సైడ్‌కి తిప్పి మీదకి లాగితే లాక్ అయిపోతాయి. ఈ విధంగా లాక్ చేసుకోవాలి. మనకి ఐఎఫ్‌బీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏ విధంగా లాక్ చేస్తామో ఆ విధంగా ఉంటాయి ఇవి కూడాను. సో, ఇవి బ్యాక్ సైడ్‌కి ఇదివరకు చూపించాను కదా! ఫ్రంట్‌కి ఒకసారి పెట్టుకుందాం. మనకి డ్రమ్‌కి సస్పెన్షన్ పెట్టుకోవడానికి సరిపడా విధంగా హోల్ ఉంటది. ఆ హోల్‌లోకనేది సస్పెన్షన్ అనేది పెట్టుకోవాలి. చూడండి మనకి డ్రమ్‌కి ఈ విధంగా హోల్ ఉంటది. సో, కొద్దిగా మీకు చూపించడం అవ్వలేదు. ఈ విధంగా డ్రమ్‌కనేది ఉంటాయి. సో, 4 వైపులు 4 పెట్టుకోవాలి. ఇవి ఫ్రంట్ సెక్షన్ కాబట్టి ఫ్రంట్‌కి పెడుతున్నాను. ఇవి బ్యాక్ సెక్షన్ కాబట్టి బ్యాక్ సైడ్ పెడుతున్నాను. డ్రమ్‌కి బ్యాక్ సైడ్ పెట్టాలివి. మనకి సస్పెన్షన్‌లో సైజెస్‌లో కొన్ని తేడాలొస్తాయి. ఆ తేడాలు చూసుకొని మనం పెట్టుకోవాలి సస్పెన్షన్ అనేది. ఈ విధంగా సస్పెన్షన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి ఫ్రంట్ నుంచి అవి లాక్ చేసుకుంటే అయిపోద్ది. సో, చూడండి ఈ విధంగా బయటకొచ్చాయి. ఈ హోల్‌లోకి ఇందాక పెట్టాం కదా! వైట్‌వి. ఆ విధంగా ఇవి లాక్ చేసుకోవాలి. వీటికో ట్యాగ్స్ ఉన్నాయి. ట్యాగ్స్‌ని కూడా వీటికేసుకోవాలి. ఇది ఇవి ఏం చేస్తాయంటే డ్రమ్‌ని కరెక్ట్‌గా సెంటర్‌కి ఉంచుతాయి. అటు ఇటు ఊగిపోకుండా కరెక్ట్‌గా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో, చూసారా ఫైనల్‌గా 4 సస్పెన్షన్స్ లాక్ చేసుకున్నాం. సో, ఒకసారి మనకు మిషన్ లేపి చూపిస్తాను చూడండి. ఈ విధంగా 4 వైపులు 4 సస్పెన్షన్స్ సెట్ చేశాను. చూడండి డ్రమ్ అనేది కరెక్ట్‌గా సెంటర్‌కుంది. అదే ఫస్ట్ టైమ్ అయితే ఈ సైడ్‌కి కార్నర్‌కొచ్చేసి ఉండేది. సో, ఇప్పుడు కరెక్ట్‌గా సెంటర్‌కుంది. మనం ఫ్రంట్ ప్యానెల్ అనేది యాజ్ టీజ్ కిందకి ఏ విధంగా తీసామో ఆ విధంగా పెట్టేసుకోవాలి. వైరింగ్ కిట్ అనేది ఇందాక ఓపెన్ చేసాం కదా! వాటి లాక్స్ ఉంటాయి. వాటి లాక్స్‌లో సిట్టింగ్స్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాం చూడండి మనకి డ్రమ్ అనేది కరెక్ట్‌గా సెంటర్‌లో ఉంది. ఒకసారి మీకు పీసీబీ కూడా లైన్స్ కలిపి ఒకసారి మిషన్ ఆన్ చేసి చూద్దాం. సో, ఇందాక మనం పీసీబీ ఓపెన్ చేసాం కదా! కనెక్షన్స్ అవన్నీ కనెక్ట్ చేసుకోవాలి యాజ్ టీజ్‌గాన.
ఈ విధంగా మొత్తం కనెక్షన్స్ అన్నీ పెట్టేసుకున్నాం. సో, మనం ఈ సైడ్ లాక్ ఇదివరకు ఓపెన్ చేసిన స్క్రూస్, ఆ స్క్రూస్ కూడా టైట్ చేసుకున్నాం. కంప్లీట్‌గా మనకి మిషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. అవి కూడా యేసుకున్నాం. ఒకసారి మిషన్ ఆన్ చేస్తాను చూడండి. సో, మిషన్ ఆన్ చేశాను. స్పిన్ పెడుతున్నాను. ప్రోగ్రామ్ 10లో ఉంది స్పిన్ అనేది. స్టార్ట్ చేశాను. చూడండి మనకి 6 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో, మనకి డ్రమ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి స్పిన్ అవుతుంది మిషను. మనకెక్కడ కూడా మిషన్ అనేది వైబ్రేషన్ రాలేదు. డ్రమ్ అయితే చాలా స్పీడ్‌గా తిరుగుతుంది. మనకెక్కడ కూడా వైబ్రేషన్ అనేది రాలేదు. ఫైనల్‌గా ఒకసారి వాషింగ్ కూడా పెట్టి చూద్దాం. మనకి స్పిన్ అయితే అయింది. చూడండి మనకి వాషింగ్ కూడా పెట్టాను. మనకి వాషింగ్ కూడా చాలా బాగా అవుతుంది. ఎక్కడ కూడా మనకి మిషన్ నుండి వైబ్రేషన్ అనేది కూడా రాలేదు. సో, ఫైనల్‌గా మనకి కంప్లెయింట్ అయితే అయిపోయిందండి. ఓకే అండి. ఈ వీడియో అంతే. ఓకే. థాంక్ యూ.